తీసుకోలేడు లగ్గం చేసుకుంటే నాకు ఇవన్నీ బాధలు ఉంటున్నాను. ఆడదిక్కులేక అన్నంకు చిన్న కోస అవుతుందా, సాగ నీళ్ళకు చిన్న కోస అవుతుందా, మా అన్నవాడ నాకు ఈ గచ్చి పట్టింది కాదు. ఏం చెప్పమంటావా, ఇంట్లో ఆడదిక్కులేక ఓ అన్నంకు దిక్కులేదు, నీళ్ళకు దిక్కులేదు, చాయకు దిక్కులేదు. మా మనవడు మనవరాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందామని తోలుకదానికి పోతున్నా. అట్లా కాదే, మేము ఇప్పుడు ఆడికెళ్ళి వస్తున్నాం పిల్లతడికి వెళ్ళి. ఆయన అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు, నేను పని చెయ్య గంగన్న హోటల్లో తినత్తా అది ఇది అని అంటుండు. ఆయన నాకు వద్దు, ఆ తాతనే చేసుకుంటా, తాత బాగా మంచిగా ఉన్నాడు అని అంటుంది. ఇప్పుడు ఆడికెళ్ళి వచ్చినాం. నన్ను చేసుకుంటాను నిన్నే గమ్మతుండదేమో చేసుకుంటా నిన్నే చేసుకుంటాన్నదే, నిన్నే చేసుకుంటాన్నది పెళ్లి. నీకు అందుకే చెప్తానికి వచ్చినాను బాబు. అట్టనా అయితే నాడు కూర్చున్నా రావా ఆ ఇసుకి తైసి మేము కూడా ఆడికే పోయించాం. అంతేనా పిల్లని తయారు నేను ఇంట్లో పోయేస్తా. నడు ఆ ఇసుకి తైసి సంగతి చెప్తాం చేసేద్దాం తాత వేద్దాం పెళ్లిగా పిల్లలు కదా కూసో తాతాన్ని కూడా పెట్టు తయారు చెప్పి ఇంకేమన్నా టికెట్ నచ్చడం వచ్చింది. బొట్లు పెట్టి మంచిగా పెట్టు. అవు కానీ ఇంకా మేకప్ పిల్లలు ఇస్తాం కదా. మేకప్ వేస్తాను కావాలి కదా. భూమన్నా సరే నేను పోయి తోలుకొస్తా. అవుగా మేకప్ వేస్తేనే పిల్లగాడు మంచిగా కొడతాడు మరి. మేడం మా తాతగారికి మేకప్ చాలా బ్రహ్మాండంగా ఏడి పిల్లగాడు ఎక్కడ? మంచిగా లేనా? మంచిగా ఉన్నావు, అద్భుతంగా ఐసోల్ లెక్క తయారు చేస్తా నేను. సరే సరే. అదే సినిమా మేకప్ వచ్చినట్టున్నావు. మేకప్ మొత్తం ఇస్తా చెప్పినా కదా, ఐసోల్ లెక్క తయారు సోకు కొట్టాలా. మా వాడు నన్ను చూసి కింద పడిపోవాలి. ఒక అమ్మ ఉన్నా అమ్మ వాసన అదే మొత్తం కథలు పడుతుండ్రు. ఐసీకి తైసి ఈ లగ్గం చరిత్రలు నిలిచిపోతుంది అనుకో. ఇక మొత్తం ఇది ఏమైనా ముసలివాడికి దసరా పండుగ లెక్కనే ఉన్నది. నాకు జిట్టు జరుగుతుందా? జిట్టు ఎట్లా జరుగుతుంది నాకు? నేనే జిట్టు బొమ్మ లేకున్నా. తాత చూడంగానే పిల్ల కన్ను కొడుతుంది పో, అంత జోరు ఉన్నది. అంతేనటవా? అయినా మొన్ననే కొట్టింది కన్ను. సరే సరే తోలుకొస్తాను. అయ్యో కథ ఏమంటుంది మీరు? పంతొమ్మిది తోలుకొచ్చినాం. తాత పెళ్లి కొడుకు ఏడు మరి? నేనే పెళ్లి కొడుకు. లగ్గం మీ మనమని కంటే కదనే. ఏ పిల్లని అన్నే చేసుకుంటా అంటుంది. ఇగో ఎవరం తోలేసింది. మరి ఇంకేదా బాసింగా కట్టుర్రి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మేటి. అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. కవిం కవీనాముపశ్యమస్తమం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణ బ్రాహ్మణస్పదః సాధనం. ఏమైంది? అందులో ఏమైంది? లేదమ్మా భూమన్న తాత ఏమైంది?
అరే ఏమైంది చెప్పులే ఆగుంది ఏమైంది తాత ఏమైందేందిరా? లగ్గం చేసుకుంటున్నా. లగ్గమా లగ్గమేంది నీ ఎవరు నువ్వు నా కొంప ముంచుతుంటున్నావు అమ్మ లగ్గం నాకే కావాలి చంద్ర 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 ఏమైనా ఏమైంది? ఏమైంది? దయ్యం పట్టిందా? బుట్టు పెట్టుకోలేవు కదా ఏం కొట్టరా? వాసింగా లేదు కదా ఏం వాసింగ్? ఏమైంది? పాసికల్ తాగినావా? కూర్చో మంచిగా. నీ పేరేంటి? రుచిత. గట్టిగా చెప్పమ్మా. రుచిత. ఎంత ఆడుతున్నావు? పెళ్లి పిల్ల సిగ్గుపడుతుంది. అమ్మాయిని ఛాయ్ తీసుకురమ్మని చెప్పు. సరే బాబు. ఓకే అమ్మ చాయ్ తీసుకురా బాబు. చాయ్ పెట్టుకొని తీసుకురా. సరే మామ. సరే బాబు కాలు చేతులు అమ్మాయి మంచిగా నడుస్తుంది, మంచిగా ఉంది. మంచిగా అందుకే నా ఛాయ్ తెమ్మని చెప్పింది అది. మరి కట్నాల గురించి ఏమైనా మాట్లాడుకుంటారా? వాళ్ళ పెట్టుబడి పైసలు కానీ సామాను కానీ ఏమన్నా ఇస్తారా? అది మాట్లాడుకున్నారా పెట్టుబడులు? మీరు మొదలైతే ఛాయలు తాగుండ్రి, అమ్మాయిని అడుగుదాము. ఇష్టమైందంటే మీకు అవన్నీ పెట్టుబడుల గురించి అన్నీ మాట్లాడుకుందాం. మొదలు మన్మనికి ఏమంటావురా? పిల్ల నచ్చిందా? నేను పిల్లతోటి మాట్లాడినాక చెప్తా. ఇంకేం మాట్లాడతారా? మాట్లాడకపోతే నేను చెప్పా. అరే మళ్ళీ లోపలికి పోయి ఫిట్టింగ్ ఏమైనా పెడతావేమో. ఫిట్టింగ్ ఫిట్టింగ్ లేదు తాత, నేను మాట్లాడాలి అంతే. నువ్వు మాట్లాడదు కానీ ఉండు. పెద్ద మనిషి అమ్మాయితోటి మావాడు మాట్లాడతాడట, పంపి. సరే మాట్లాడమా. సాగు మరి. సరే మామ. చెప్పండి. నువ్వేపు మీరే చెప్పండి. నువ్వేపు మీరే మాట్లాడతారు కదా, అది మీరు చెప్పండి. అంటారా? అవగాని ఇంతకు నువ్వేం పని చేస్తావు? ఏం పని చేయవు. పొద్దుగాల లేస్తా, ఛాయ్ తాగి, తాళ్ళలో పోయి కళ్ళు తాగి, అక్కడి నుంచి అంటే మెటీరియల్ పోయి రాజకళ మందిలో సినిమా చూసి మధ్యాహ్నం గంగారం హోటల్లో బువ్వ తిని ఇంటికి వచ్చి మా ముసలికి ఇంత బువ్వంటి పెట్టి చక్కగా మళ్ళీ తాళ్ళలో పోతా. ఇదేనా పని. నువ్వు తిరుగుడు తప్ప ఏం పని చేయవా? ఏం పని చేయవు. గట్ల అయితే నన్ను పెళ్లి చేసుకో, లేకుంటే లేదు. సరే మరి వెళ్దామా? తాత అమ్మాయి ఓకే అంటే ఓకే, అమ్మాయిని అడుగుని. నువ్వేం ఫిట్టింగ్ కొట్టినావో ఏమో. అడిగే నువ్వు. ఏమ్మా అబ్బాయి ఓకేనా? మామ నాకు ఓకేనే. ఓకే ఓకే. ఈ అమాసం అయినాక ఈ శ్రావణంలో 20 తారీఖు నాడు మంచి ముహూర్తం ఉన్నాయి, బాగా లగ్గాలున్నాయి. ఆ ముహూర్తంకే ఇక మనోనికి అమ్మకి ఇద్దరికి పెళ్లి చేస్తుంటాం. ఓకేనా? సరే మీరు ఎట్లా అంటే అట్లా, మంచి ముహూర్తం అయితే చేసేద్దాం. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చు తెలుగింట్లో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, చెవులంతా చేకొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న ఆ చంద్రుని వందేల
తాత ఈడ దాకా తొలక చిరిగించినావు కదా. పెద్ద మనుషులు మాట ముచ్చట అంతా అయిపోయింది కదా, అబ్బాయికి అమ్మాయికి నచ్చింది కదా, కట్న కార్యక్రమాలు కూడా అన్నీ మాట్లాడేసుకున్నాం కదా. మరి అదే భోజనాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంత చేతి కడిగిపోతే మేము కూడా మీ ఇంటికి వచ్చి చేతి కడిగేస్తాం. ఓకే తిందాం. సరే సంతోషం. భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు నిన్నైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఔరౌరగారెలల్ల అయ్యారె ఊరెలిల్ల ఔరౌరగారెలల్ల అయ్యారె ఊరెలిల్ల ఒక్కోరె అరిచెలుల్ల ఎల్ల నాగే చెల్ల వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాగే ముందు బలీరె లడ్డులందు వఫేని కోడి ఎందు బలీరె లడ్డులందు వఫే